హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా సింహగారు చూడండి, పొద్దున్నే ఏం పని చేస్తున్నాడో. ఇక్కడ కొబ్బరి షిప్ ఎత్తుకచ్చుకున్నాడు. ఈ కొబ్బరి షిప్ ఎత్తుకచ్చుకుని ఇక చూడు. నేనేం గుంజుకుంటలేను రా, ఎందుకు ఆపుతాను? గుంజుకుంటలేరు. నాది నాది ఇది నాది. నాది కదా? నీదా? నాది, నీది, నాది. తీసుకో ఇక. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కొబ్బరి చిప్ప పట్టుకచ్చుకొని ఇక్కడ మేము వడ్ల కోసం మండగట్టినాం. అంటే ఈ సైడ్స్ కన్నీ చెక్కలు పెట్టేసి మధ్యలో వడ్లు పోసి పైన గడ్డి వేస్తే ఇలా 2-3-4 days పెట్టినట్లయితే దానిలో నుండి చిన్న మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన తర్వాత తీసుకెళ్ళి చిన్నగా అక్కడ మడి లెక్క చేసి దాంట్లో ఈ వడ్లను అనేది అలుకుతాం. తర్వాత ఇవి నారు లెక్క ఎదుగుతాయి. నారు లెక్క ఎదిగిన తర్వాత నాటేస్తాం. అయితే వీడు మాత్రం ఇది వాని బెడ్ అనుకుంటానో ఏమో పోయి మంచి ముద్ద వండుకున్నాడు. అసలే చలికాలం అయినా చల్లగా అనిపిస్తలేదేమో. నేనైతే దీనికి ఒక 4 times వాటర్ వాడుతున్నా రోజు, అయినా కూడా వీనికి చల్లగా అనిపిస్తలేదు. కొంచెం ముద్దుగా ఉన్నట్టున్నది, ఆడుకుంటాడు. సరిపోయిందా రా సంబరం నీకు? సింబా, అబ్బో నువ్వెక్కడ పోతావు? ఏం వెతుకుతానురా? అందులో ఏం దొరుకుతుందని? ఏమైనా బాములు ఉన్నాయా? ఒరే సింబు, వీటి కోసము బాగా ఎత్తుకుతానట్టున్నాడు. ఏమున్నాయి అనుకుంటానవరా? వీడు ఇప్పుడే ఇట్లున్నాడంటే రాత్రి పడుకున్న తర్వాత ఇంకేం పని చేస్తాడో. సింబుగాడు రోజు పొద్దున్నే గేట్ తీసిందంటే పోయి అవతల పడతాడు. అందుకే నాకు ఇంట్లో పనులు కొంచెం బయటికి వెళ్ళడానికి రావడానికి, అంటే ఊడవడం, వాటర్ పట్టడం లాంటివి ఇలా ఉంటాయి కదా, ఈ పనులు ఉన్నంతసేపు సింబగాన్ని ఒక అర్ధగంట కట్టేస్తున్నా. ఎందుకంటే గేట్ తీయంగానే గేట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాడు. అంత మళ్ళీ వాన పడుతుంది కదా, ఆ బురద అంటించుకుంటున్నాడు. లేకపోతే ఖాళీ ప్లేసెస్లలో బురద ఉంటే అలా తొక్కేస్తున్నాడు. అందుకోసం అని చెప్పి వీడిని ఒక అర్ధగంట మాత్రమే కట్టేస్తున్నా పొద్దున. మళ్ళీ నా బయట వర్క్స్ అంతా కంప్లీట్ అయిందంటే వెంటనే మళ్ళీ ఈ సింబగాన్ని వదిలేస్తున్నా. వీడు నాతో లొల్లి పెట్టుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు అన్నట్టు. వీళ్ళు లొల్లి పెట్టుకోవాలంటే ముందుకొచ్చి వెనకకి కాళ్ళు నెట్టుకుంటూ వెనక పోయి నాతో లొల్లి పెట్టుకుంటాడు. సింబు, ఎవరురా? ఎవరు పూతాలరా? సింబనాని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో వీడైతే నెంబర్ 1. వీడియో తీస్తాను, ఫోటో తీస్తానమని మనం ఇట్లా సెల్ తీసుకొచ్చి పెట్టినాం అనుకో, భలే చూస్తాడు. ఆహా, నన్ను తీస్తున్నావా? సరే తీసేయి. ఫోటో తీస్తావా? చాలా బాగా తీసేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో నీ ఒళ్ళంతా వలిగిపోతుంది అన్నట్టుగా వాడు చూస్తూ అంటాడు. వీడియోలు తీసినా కూడా వాడి రెస్పాన్స్ చూడాలి, యాక్టింగ్ చూడండి. సైడ్కి చూసినట్టుగా, ఏదో పని చేసినట్టుగా బాగా ఏదో ఆలోచిస్తున్నాడు వీడి ఓవర్ యాక్షన్. సింబు మళ్ళీ ఇటు చూసేదే లేదు. ఏముంది రాటు? ఓవర్ యాక్షన్, సింబు ఓవర్ యాక్షన్. అబ్బా అబ్బా, ఏమన్నా ఓవర్ యాక్షన్ అని ఇది చూసినావా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తగ్గేదేలే పుష్ప కదారా? పుష్ప సినిమా పోదామారా సింబు? పోదామా? ఇద్దరం కలిసి పోదాం, థియేటర్లో కూర్చుందాం. నువ్వు నా పక్కన కూర్చో. ఇక సీన్ వచ్చినప్పుడల్లా, ఏదన్నా సీన్ మంచిది వచ్చినప్పుడల్లా నువ్వు బాబు అను. అందరు నిన్నే చూస్తారు, సినిమా చూడరు. అప్పుడు పుష్పానా సింబానా అందరు ఆలోచించుకుంటా అంటారు కదారా సింబు? ఏం థింకింగ్ చేస్తున్నావురా? చాలా ఆలోచిస్తున్నావు కదా. చెవులు వెనుక పోతాయి, ముందుకు వస్తాయి. ఆ చెవులను చూస్తే నాకు ఇంకా నవ్వు వస్తుంది. ఇలా టింగని వెనుక పోతాయి, ఇలా టింగని ముందుకు వస్తాయి, ఇట్లా సైడ్కి వెళ్ళిపోతాయి. భలే ఉంటాయి. అయిపోయింది ఇక సింబగాని పని. ఇక చాలు. బజ్జుంటావా? నేను రమ్మనిలే, బజ్జుంటావా అని అడిగిన అంతే. పడుకో కొద్దిసేపు. రాత్రి అంతా డ్యూటీ చేసి అలసిపోయినావు కదా. అన్ని కుక్కల్ని ఎల్లగొట్టారనాయి, పిల్లుళ్ళు ఎల్లగొట్టారనాయే, ఎద్దులు వచ్చినా కానీ, బర్రెలు వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ నీకే రందాయే. అవి మన ఇంటికాడ కాకుండా వేరేటోళ్ళ ఇంటికి వచ్చినా కూడా మీకే రంది అవుతుంది.
వాటిని ఎల్లగొట్టి అలసిపోయి ఉంటావు కదా. ఏ బజ్జో బజ్జో కొద్దిగా అయినా వదిలిపెడతా, సరేనా? ఇక మన చుట్కీ గాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా నేను చుట్కీ గాని చూడలేదు. ఇది చుట్కీ గాని కోసం కొన్న బెడ్ అప్పుడు. ఇప్పుడు సింబగానికి ఉపయోగపడుతుంది. చలికాలం కదా, వీడు ఇందులో వండుకుంటున్నట్టున్నాడు. ఆ ఎయిర్ సన్నాలు ఉన్నాయంటే వీడిలో బొర్రినట్టే. మా చుట్కీ గాడు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏ ఫుడ్ పెట్టినా అసలు తీసుకోవట్లేదు. ఇగో ఇక్కడ పడుకుంటున్నాడు. దీనికోసమని ఇక్కడ చెద్దరేసిన. ఈ చెద్దర్లో పడుకోవడానికి అలవాటు పడ్డాడు. కాకపోతే కొంచెం పొద్దున దగ్గరికి వెళ్ళినా కానీ సీరియస్ అవుతున్నాడు మనుషుల మీదకి. చెద్దరిని కొంచెం అటు ఇటు జరిపినా కానీ కూడా సీరియస్ అవుతున్నాడు. ఎందుకో మరి మనకి ఇంత కోపం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. చాలా డల్ అయిపోయిండు. అప్పుడైతే మస్తు యాక్టివ్గా ఉండేది. ఈవినింగ్ వరకు ఓకే అవుతున్నాడు, మంచిగానే ఉంటున్నాడు, మంచిగానే ఆడుకుంటున్నాడు సింబగాంతో. కానీ స్టార్టింగ్లో ఉన్నంత యాక్టివిటీ లేదు. రీసెంట్గా తనకి ఏంటంటే కొంచెం గడ్డలాగా ఫామ్ అయింది. దాన్ని చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వాళ్ళు ఒక 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు, తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంజెక్షన్స్ అయితే వేయించాము, కానీ ఈ టాబ్లెట్స్ విషయానికి వస్తేనే చుట్కీగాడు ఒక 2 days అయితే కరెక్ట్గా పాలలో కలిపితే తాగేసింది, కానీ 3rd day అసలు పాలు తాగలేదు. పాలలో కలిపిన అవి వేస్టే అయిపోయింది. వాని గాయం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఇప్పుడైతే ఓకే. మీకు ఆ గాయం చూపిస్తును, కానీ చాలా ఘోరంగా ఉంది. నాకే ఆ గాయాన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే చర్మం అంతా బయటకు వచ్చేసి ఘోరంగా కనిపిస్తుంది. అందుకే నేను ఆ గాయం మీకు చూపించలేదు. లేకపోతే ఒక వీడియో కంపల్సరీగా చేసేదాన్ని చుట్కీ బాగాలేదని చెప్పి. చుట్కీ ఫోన్ చేస్తాను అమ్మా, లేవవాయిగా ఇక్కడనే ఫిక్స్ అయిపోతావారా? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు? ఎంత యాక్టివ్గా ఉండేది చెప్పు. నువ్వు ఇట్లా యాక్టివ్ లేకుండా ఎందుకు తయారవుతాను? ఫుడ్ కూడా తీసుకోవట్లే 2-3 days నుంచి, అసలు ఫుడ్ కూడా తీసుకోవట్లే. నాకేం చేయాలో కూడా అర్థమైతలేదు. ఒకరోజు పాలు పోస్తే పాలు బాగా తాగుతుంది కదా అని నెక్స్ట్ పాలు పోస్తే పాలు తాగట్లేదు. ఒకరోజు మంచి ఏదైనా కర్రీతో తింటుంది కదా అని కర్రీ చేసి పెడితే ఆ కర్రీతో మళ్ళీ తినట్లేదు. వీడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాలో నాకేం చేయాలో అర్థమైతలేదు. ఏయ్ అదిలే, గాయాన్ని మొత్తం నాకి అంత ఎక్కువ అవుతుందేమో అని నాకు భయం అవుతుంది. కానీ అట్లా కూడా కొన్ని తగ్గించుకుంటాయట, చూడాలి. వాని గాయం అయితే కొంచెం దగ్గరికి వచ్చింది తగ్గడానికి. చుట్కీ 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 బజ్జు ఉంటావా? ఇక ఇట్నే బజ్జు. ఏది ఏమైనా కానీ చుట్కీ గానికి తొందరగా తగ్గాలని కోరుకుంటా. చెద్దరు ఇక్కడ ఎందుకు వేసినావు, బాత్రూమ్ దగ్గర ఉన్నది కదా అని అడుగుతారేమో. వాడు ఇక్కడనే పడుకోవడానికి అలవాటు పడ్డాడు. అయితే బాత్రూమ్ లోపలికి వెళ్ళకుండా ఇక్కడే పడుకుంటాడు. ఇక్కడనే చెద్దరు వేస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కింద మెట్లకు సంబంధించిన దాని కింద అన్నట్టు ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది. వాటికి కొంచెం నీడ లెక్క అనిపించి అవి ఇటే అలవాటు పడిపోయినాయి చిన్నప్పటి నుంచి కూడా. అట్లా అని చెప్పి బాత్రూంలోకి ఏం వెళ్ళట్లేదు. ఎప్పుడైనా వర్షం వస్తే ఏదన్నా వస్తే మనం ఉండము కదా, ఎమర్జెన్సీలో ఉండకపోతే తడవకుండా ఆ బాత్రూంలోకి వెళ్ళి అయినా ఉంటాయని చెప్పేసి నేను ఎప్పటికీ డోర్ తీసి ఉంచుతాను. దానివల్ల వాన వచ్చినా కానీ వాటికి ఏమన్నా ఇబ్బంది అనిపించినా కానీ వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కుంటాయి కదా, లేకపోతే బాత్రూంలోనైనా ఉంటాయి కదా. అందుకోసం అని చెప్పి నేను ఈ బాత్రూమ్ డోర్ అనేది ఎప్పుడు తీసే ఉంచుతాను. ఈ బాత్రూమ్ని మేమైతే అసలే యూజ్ చేయట్లేదు. మొత్తానికే ఇవి ఇక్కడ పడుకుంటున్నప్పటి నుంచి మేము ఈ బాత్రూమ్ని మొత్తం వాడడమే మానేశాము. ఇప్పటికి 3-4 months అవుతుంది బాత్రూమ్ వాడక. మొత్తానికైతే ఏది ఏమైనా కానీ మా సింబగాడు మా చుట్కీ గాడ యాక్టివ్గా ఉండి మంచిగా ఆడుకుంటే నాకు అదే సంతోషం. ఇవి డల్గా ఉంటే నేను కూడా డల్ అయిపోతా, ఇవి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అయిపోతా. తినడం లేదు, నచ్చినవి పెట్టి ట్రై చేస్తూనే ఉన్నా. కొద్దిసేపు బిస్కెట్లు వేరే వేరే పెట్టి ఇవి తినేలాగా ట్రై చేస్తున్నా. మొత్తానికైతే చుట్కీ తొందరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ అయిపోయి అందరినీ ఎంటర్టైన్ చేయాలని నేనైతే చాలా దేవుణ్ణి కోరుకుంటున్నా.
మీరు కూడా చుట్కీకి తొందరగా తగ్గాలని కోరుకోండి. మన చుట్కీ వెనకటి చుట్కీ లెక్క అయిపోవాలి. ఫస్ట్లో ఎంత యాక్టివ్గా ఉండేది. వీడు మామూలుడు కాదు కదా చుట్కీ గారు. అసలే ఛానల్ని వైరల్ చేసినోడు. వీడు ఇట్లా డల్ అయిపోతే ఎట్లా? వీని ఫ్యాన్స్ ఏం కావాలి? అందుకోసమే చుట్కీ గడ తొందర క్యూర్ కావాలి. చుట్కమ్మా, చుట్కమ్మా, ఓ చుట్కమ్మా. చూడడు దొంగ మొహాలు. ఇదంతే వాడంతే. రెండు పిలిచినప్పుడు చూడనే చూడవు. ఎప్ప ఎప్ప అన్నట్టు చూస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే చుట్కీ కోసం ప్రే చేయండి. బాయ్.